రెండు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం అత్యధిక వేడిమి నెలకొందని, రుతుపవనాల ఆగమనానికి ముందు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సహజమేనని ఐఎండీ వివరించింది. మరో 2-3 రోజుల పాటు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. జూన్ 5 లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని ఐఎండీ తాజా బులెటిన్లో తెలిపింది. రెండు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం అత్యధిక వేడిమి నెలకొందని, రుతుపవనాల ఆగమనానికి ముందు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సహజమేనని ఐఎండీ వివరించింది. మరో 2-3 రోజుల పాటు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. జూన్ 5 లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని ఐఎండీ తాజా బులెటిన్లో పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విద్యాసాగర్. రైట్ ప్రియాంక, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం మీద వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది, అగ్నిగోళాన్ని తలపిస్తుంది. 2 రోజుల ముందే కేరళని తాకిన నైరుతి రుతుపవనాలు ముందు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ వేడికి కూడా ముఖ్య కారణం ఈ నైరుతి రుతుపవనాల కదలిక వల్ల. మామూలుగా నైరుతి రుతుపవనాలు వచ్చే ముందర ఈ విధమైన వాతావరణం నెలకొంటుందని చెప్పి ఇప్పటికే ఆ వాతావరణ శాఖ దానికి సంబంధించి కూడా తెలపడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఇప్పటికే ఈ రోజు ఒక్కరోజే 56 మంది మరణించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు అత్యధికంగా 56 డిగ్రీల వరకు ఎండ కాసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో తాజాగా మనకి కొంచెం సేపటి క్రితం అందిన ఒక సమాచారం కూడా, వడదెబ్బకి ఉదయగిరి ప్రాంతానికి సంబంధించిన ఒక ఉద్యోగి కూడా బైక్ లో ప్రయాణిస్తూ వడదెబ్బ కొట్టి అలాగే బైక్ నుంచి పడిపోయి మరణించిన పరిస్థితి ఉంది. ఇతను డాక్టర్ వద్ద తీసుకెళ్తే వడదెబ్బ కారణంగానే ఇతను చనిపోయినట్టు కూడా గుర్తించడం జరిగింది. సో మొత్తం మీద ఈ రోజు అత్యధికంగా రాష్ట్రంలో ఈ రోజు పూర్తిగా చాలా అగ్నిగోళం లాగా వాతావరణం మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి బాలుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఈ విధమైన వాతావరణం మరి 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. జూన్ 5న ఇప్పటికే కేరళలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీని ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు కూడా వస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడేందుకు మరో 5 రోజులు పట్టే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కేరళలో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షం అయితే మొదలైన పరిస్థితి. మనకి ఆంధ్రప్రదేశ్ కి ఈ వాతావరణానికి సంబంధించిన నైరుతి రుతుపవనాలు సుమారుగా జూన్ 5వ తేదీ ఆంధ్రప్రదేశ్ కి తాకే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ని నైరుతి రుతుపవనాలు తాకిన తర్వాత మాత్రమే ఈ వాతావరణం పరిస్థితులు కొంతవరకు చల్లబడే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ప్రజలందరూ కూడా ఈ 5 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని, కేవలం ఎండ తీవ్రంగా కాసే సమయాలు ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 10:30-11 గంటల నుంచి సాయంకాలం 4:30-5 గంటల వరకు అన్ని వేళల్లో కూడా ఎండలో తిరగవద్దని, అలాగే ఆహార నియమాలు కూడా కొన్ని పాటించాలని, ముఖ్యంగా శరీరాన్ని చల్లబరిచే కొబ్బరి నీళ్లు కావచ్చు, అలాగే మజ్జిగ కావచ్చు, అలాగే జ్యూసులు కావచ్చు, ఇవన్నీ తీసుకోవాలని. సో మొత్తం మీద చిన్న పిల్లలు, వృద్ధులు కూడా చాలా ఈ ఎండ ప్రభావం వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఈ ఎండ సమయాల్లో బయట తిరగకుండా ఇళ్లలో చెట్ల కిందనే ఉండాలని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద జూన్ 5 వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ నైరుతి రుతుపవనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించేందుకు మనకు సమయం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ కూడా తెలియజేసిన పరిస్థితి. ప్రియాంక. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.
నకిలీ